శివుడు తన ఖాళీ చేతులను పార్వతికి చూపించి, మరిచిపోయా పార్వతి, నన్ను క్షమించు అని చెబుతాడు. పార్వతీదేవి బాధపడుతూ, స్వామి తప్పు జరిగిపోయింది, మీరు ఖచ్చితంగా నేను అడిగినది తీసుకొని వస్తారు అనుకుని మీరు కాని చీర తీసుకొని రాకపోతే నా జ్ఞాపకాలు అన్ని మరిచిపోతాను అని అనుకున్నాను స్వామి, ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను మరిచిపోతాను అని అంటుంది. శివుడికి బాధతో ఏమి చేయాలో అర్థమవుదు. వెంటనే పార్వతీదేవి ఆమె జ్ఞాపకాలు అన్ని మర్చిపోయి, ప్రభువుకి నమస్కారం, మీకు ఏం సేవలు చేయాలి అని ఇంట్లో ఒక దాసిలాగా పనులు చేస్తూ ఉంటుంది. అది శివుడు చూసి గుండె పగిలిపోయినంత అయిపోతుంది. అలా కొంత సమయం తర్వాత గణేశుడు అక్కడికి వచ్చి, తండ్రి గారు అమ్మ ఎక్కడా అని అడగగా, గణేశ, నేను చేసిన ఒక తప్పు వలన మీ అమ్మకి నేను ఎవరో గుర్తు లేదు, అలాగే నువ్వు ఎవరో కూడా గుర్తుకు లేదు నాయనా అని అనగా, గణేశుడు బాధతో ఏడుస్తూ పార్వతీదేవి దగ్గరికి వెళతాడు. పార్వతీదేవి గణేశుడిని చూసి నమస్కరించి, ఎవరు బాబు నువ్వు అని అడుగుతుంది. అది వినగానే